హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ఏ సీజన్ అయితే బాగుంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక ఎండాకాలంలో చేసుకుంటే చేయించుకున్న గ్రాఫ్ట్స్ అన్నీ ఎండిపోతాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక వర్షాకాలం చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు జుట్టు బాగా మొలుస్తుందా? ఇలాంటి చాలా అపోహల సీజన్స్ గురించి అడుగుతూనే ఉంటారు. నిజానిజాలు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 1900 hair transplant surgeries passionately and still counting. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకోవాలంటే చాలామంది ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళకు టైం ఉందా లేదా అని చూసుకుంటారు. ఇంకొంతమంది మ్యారేజ్ ముందు అనుకుంటారు. కానీ ఇంకొంతమంది ఏం చూస్తారు అంటే ఈ సీజన్లో చేసుకోవచ్చా లేదా, అంటే ఎండాకాలంలో చేసుకోవచ్చా లేదా, వర్షాకాలంలో చేసుకోవచ్చా, లేకపోతే ఈ రెండు కాకుండా వింటర్లో చేసుకుంటే మంచిదా, ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత విపరీతమైన ఎండ ఉందనుకోండి, అంటే ఎండాకాలంలో అవి డ్రై అయిపోతాయి, సరిగ్గా మొలవేమో అనుకుంటారు. ఇంకొంతమంది వర్షాకాలంలో చేస్తే మొలకలు బాగా వస్తాయేమో, జుట్టు బాగా వస్తుందేమో అని కూడా అనుకుంటారు. బట్ ఈ రెండు అపోహలు మాత్రమే. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ మనం ఒకసారి చేసిన తర్వాత దానికి ఉన్న అట్మాస్ఫియర్ మన స్కిన్ పై భాగం మాత్రమే. అండ్ అదే మీరు వర్షాకాలంలో చేపించి బయటికి పోయి వర్షంలో తడిచినారంటే అది మంచిది కాదు. అదే మీరు వింటర్లో చేపించుకున్నా కూడా కొంచెం విపరీతమైన హీట్కో విపరీతమైన ఎండకో అదే పని ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అది కూడా మంచిది కాదు. సో మనం ఏ సీజన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా మొదటి 5 నుంచి 10 రోజుల వరకు మన హెయిర్ని కనుక జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఇనఫ్. అదొక్కటి చాలు మనకి. సో సీజన్తో సంబంధం లేకుండా మీరు ఏ సీజన్లో అయినా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. కావాల్సిందల్లా ఏంటి అంటే మీకు ప్రాపర్గా డోనర్ ఏరియా ఉందా, రెండోది నిజంగా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉందా, మూడోది నిజంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో మీకు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుందా. ఈ 3 విషయాలు కనుక మీకు సాటిస్ఫై అయ్యాయంటే సీజన్తో సంబంధం లేకుండా మీరు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు కనుక దూర ప్రదేశం నుంచి వస్తున్నారు, సపోజ్ నార్త్ ఇండియా ఎక్కువగా చల్లగా ఉండే ప్రదేశం, అక్కడ నుంచి వస్తున్నారు. సౌత్ ఇండియాలో ఇక్కడ యూజువల్గా మనకు ఎండ ఉంటుంది లేదా వేడిగా ఉంటుంది. అటువంటప్పుడు ఇక్కడ వింటర్ ఉండే టైంలో మీరు రావడం మంచిది. ఎందుకంటే ఆ జర్నీలో మీకు ప్రాబ్లం అవ్వదు. లేదా మీరు వచ్చే ఏరియాలలో ఎక్కువ వేడిగా ఉండే ఛాన్స్ ఉంది, మీ జర్నీ వేడిగా ఉండే ఛాన్స్ ఉంది అంటే కొంచెం చల్లగా ఉండే టైంలో వస్తే ఎంతైనా మంచిది. బట్ అదర్వైజ్ మీరు కనుక మీ పర్సనల్ వెహికల్లో వస్తున్నారు లేదా మీరు వచ్చే జర్నీలో మీకు పెద్దగా అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ ఏం పెద్దగా తేడా క్రియేట్ చేయదు అనుకోండి, అటువంటిప్పుడు మీరు ప్రశాంతంగా ఏ సీజన్లో అయినా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. మీ ఫ్రెండ్సే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారు కానీ ఏదో ఒక రకంగా ఇప్పుడు ఎండ ఉంది లేకపోతే వింటర్ ఉంది అని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు అనుకోండి, తప్పకుండా వాళ్ళకి వీడియో చూపించండి, నిజాలు చెప్పండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.